మార్నింగ్ చిల్డ్రన్. లాస్ట్ క్లాస్లో మనం తెలుగు నేర్చుకున్నాం, గుర్తుందమ్మా? అన్ని క్లాసులు వింటున్నారా శ్రద్ధగా? లాస్ట్ క్లాస్లో మనం ఆ, మా, ఆవు, ఇల్లు, ఈగ, ఉడత, ఉయ్యల ఇవన్నీ అక్షరాలు నేర్చుకున్నాం, అవునా కదా? ఓకే, మరి ఇవాళ క్లాస్లో ఇంకొక 2 కొత్త అక్షరాలు నేర్చుకుందామా? ఓకే, కానీ కొత్త అక్షరాలు నేర్చుకుపోయే ముందు పాత అక్షరాలని ఒకసారి రివైజ్ చేసుకుందాం. అలాగే మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం, ఆ శ్లోకాన్ని చెప్పుకుని ఇంకో కొత్త శ్లోకాన్ని కూడా మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఓకేనమ్మా? పాత శ్లోకాన్ని అందరూ శ్రద్ధగా ఒకసారి చెప్పండి అమ్మా. ఒకసారి అందరూ చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, శ్రద్ధగా వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే. ఓకేనమ్మా? అందరూ ఈ గేయాన్ని ప్రాక్టీస్ చేయండి, శ్లోకాన్ని. మళ్ళీ నేను ఇంకొక శ్లోకాన్ని కూడా చెప్తాను. నెక్స్ట్ సరస్వతి నమస్తభ్యం మాట. మనం చదువులు నేర్పే తల్లిని ఏమంటారు? సరస్వతీదేవి అంటారు కదా. చదువులు ఏ దేవుడి నుంచి వస్తాయని అంటారు? మనకి సరస్వతీదేవి అని అంటారు కదా. దాని మీద ఒక శ్లోకం ఉంది మన టెక్స్ట్ బుక్లో. మనకి ఈ శ్లోకాలన్నీ ఓరల్గా అడుగుతారు ఎగ్జామ్స్లో, అందుకని మీరు అందరూ ప్రాక్టీస్ చేయాలి. ఇది రాయని అవసరం లేదమ్మా, ఓన్లీ ఓరల్ కాబట్టి అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మరి సరస్వతి నమస్తభ్యం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, వినండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓకేనమ్మా? అందరూ ఈ శ్లోకాన్ని కూడా బాగా నేర్చుకోండి. ఒకసారి కొత్త అక్షరాలు నేర్చుకుపోయే ముందు పాత అక్షరాలని ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ లెటర్ ఏమని చెప్పానమ్మా? ఫస్ట్ లెటర్ ఏమని చెప్పాను? ఫస్ట్ లెటర్ ఏంటమ్మా? అమ్మా. సెకండ్ లెటర్ ఏంటి? ఆఫ్టర్. అమ్మ ఆఫ్టర్ ఆవు ఏంటమ్మా? ఆవు. ఆవు ఆఫ్టర్ ఇల్లు. ఆవు ఆఫ్టర్ ఏ లెటర్ వస్తుందమ్మా? ఇల్లు. ఇల్లు ఆఫ్టర్ ఈగా. ఇల్లు ఆఫ్టర్ ఈగా. ఇల్లు ఆఫ్టర్ ఈగా. ఈగా ఆఫ్టర్ ఉడత. ఈగా ఆఫ్టర్ ఉడత. ఉడత బొమ్మ కూడా వేసాను మీకు. మళ్ళీ ఒకసారి పిక్చర్స్ అన్ని చూపిస్తాను, ఎందుకంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేదు కదా, అందుకని ఒకసారి నేను పిక్చర్స్ కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈగా ఆఫ్టర్ ఉడత. ఉడత ఆఫ్టర్ ఊయల. ఉడత ఆఫ్టర్ ఊయల. ఫస్ట్ లెటర్ ఏంటమ్మా? అమ్మ. అమ్మ చూపించాను కదా మీకు ఆల్రెడీ, ఒకసారి చూడండి అమ్మా. అమ్మ. అమ్మ మనకి ఫస్ట్ లెటర్. ఏ ఫర్ యాపిల్ అని ఎలా అంటామో అమ్మ అని కూడా అంటాం. అమ్మ ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ అమ్మ ఆఫ్టర్. అమ్మ ఆఫ్టర్ ఏంటమ్మా? ఆవు. అమ్మ ఆఫ్టర్ ఆవు. అమ్మ ఆఫ్టర్ ఆవు. ఓకే, ఆవు ఆఫ్టర్ ఏ లెటర్ వచ్చిందమ్మా అక్కడ? ఆవు. ఆవు ఆఫ్టర్ ఏ లెటర్ వచ్చింది మనకి? ఆవు ఆఫ్టర్ ఇల్లు. ఈ ఇల్లు అంటే ఏంటి? మనం ఉంటున్నాం కదా ఇల్లు. ఈ ఇల్లు. ఇల్లు రాసేటప్పుడు ఫస్ట్ లెటరు ఈ యూజ్ చేస్తాం, అందుకని ఈ ఇల్లు అని అన్నమాట. ఏంటమ్మా? ఈ ఇల్లు. చూడండమ్మా, ఇల్లు. ఈ ఇల్లు చూడండి. ఈ ఇల్లు ఏంటమ్మా? ఇది ఈ ఇల్లు. ఈ ఇల్లు. ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆఫ్టర్ ఏ లెటర్ వచ్చిందమ్మా? ఈ ఇల్లు ఆఫ్టర్ ఈగా. ఈ
ఈగా ఈగా అంటే తెలుసు కదా హౌస్ ఫ్లై. ఈగా అంటే ఏంటి హౌస్ ఫ్లై. ఇయో ఈగా చూసారా పిక్చర్ చూసారా. ఈగా ఈగా ఆఫ్టర్ ఉడతా. ఉడతా పిక్చర్ బొమ్మ గీసుకున్నాం మనం. ఉడతా బొమ్మ గీసుకున్నాం. మళ్ళీ నేను ఒకసారి పేపర్ మీద చూపించాను కదా అదే చూడండి. ఉడతా ఉడతా ఉడతా. ఓకే ఉడతా 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 ఆఫ్టర్ ఉయలా. ఉడతా ఆఫ్టర్ ఉయలా. ఉయలా చూసాను కదా చూపించాను కదా చూడండి. ఉయలా చూడండి చెట్టుకు ఉయ్యాల ఊపుతుంది. ఉయ్యాల ఊపుతుంది కదా చెట్టు. ఉయలా ఆ పార్కులో ఉంటుంది. పార్కులో ఉంటుంది అందుకని. చెప్పండి మళ్ళీ ఒకసారి. ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు. ఆ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈ దీర్ఘాక్షరం కొంచెం సేపు ప్రొలాంగ్ చేయాలి. ఈగా ఈ ఈగా ఆఫ్టర్ ఉడతా. ఉడతా ఆఫ్టర్ ఉయలా. ఉడతా ఆఫ్టర్ ఉయలా. ఉడతా ఆఫ్టర్ ఉయలా. చూడమ్మా. ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు. ఆ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈగా. ఈగా ఆఫ్టర్ ఉడతా. ఉడతా ఆఫ్టర్ ఉయలా. ఓకే ఇప్పుడు మనం ఇంకో రెండు కొత్త అక్షరాలు అన్నాం కదా. మరి ఉయలా ఆఫ్టర్ ఏమొస్తుందమ్మా. ఉయలా ఆఫ్టర్ అరు ఋషి. ఏమన్నామా అరు. అరు పొట్టిగానే పలకాలి. అరు అరు ఋషి. అరు ఋషి. అరు ఎలా రాయాలి. ఫస్ట్ ఇదేంటమ్మా డౌన్ కర్. మీకు కర్వ్స్ చెప్పాను కదా. స్ట్రోక్స్ కర్వ్స్ చెప్పాను కదా. ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇదేంటిది స్లీపింగ్ లాన్. ఇది స్టాండింగ్ లాన్. ఇది రైట్ స్లాంటింగ్. లెఫ్ట్ స్లాంటింగ్. రైట్ కర్వ్. లెఫ్ట్ కర్వ్. డౌన్ కర్వ్. అప్ కర్వ్. సర్కిల్. ఓకే మనం ఈ స్ట్రోక్స్ తోనే కదా నేర్చుకుంటాం అని చెప్పాను. చూడండి ఇది ఏ కర్వ్. డౌన్ కర్వ్. ఏ కర్వ్ అమ్మ ఇది. డౌన్ కర్వ్. ఏ కర్వ్ ఇది. డౌన్ కర్వ్. ఏ కర్వ్ ఇది. డౌన్. డౌన్ కర్వ్ లైన్. దానికి చిన్నగా స్లాంటింగ్ లైన్ ఇచ్చి అప్ కర్వ్ స్మాల్ టర్న్. అప్ కర్వ్. అప్ కర్వ్ ఎస్ లాగా లైక్ ఎస్. ఎస్ అని తిరగవేసి రాస్తామట. ఎస్ ఎలా రాస్తాం. ఇలా రాస్తాం. ఇక్కడ ఎలా రాస్తాం. ఇలా రాస్తాం. ఓకే చూస్తున్నారా జాగ్రత్తగా చూడండి. కొంచెం అరువు అనేది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఆ లెటర్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. చూడండి డౌన్ కర్వ్ రాస్తాం. దాన్ని స్మాల్ షార్ట్ టర్న్ అని కూడా అంటాం. షార్ట్ చిన్నది పొట్టిగా ఉంటుంది టర్న్. షార్ట్ టర్న్ 1. లాంగ్ టర్న్స్ చూడండి. అప్ కర్వ్స్ ఎలా రాయాలి. ఇలా రాయాలి. పై వరకు తీసుకెళ్ళాలి. దాని హెడ్ వరకు ఎన్ని తీసుకెళ్ళాలి. 3 తీసుకెళ్ళాలి. షార్ట్ టర్న్ 1. లాంగ్ టర్న్స్ 1 2 3. చూసారా చూడండి డౌన్ కర్వ్ తో స్టార్ట్ చేసి స్మాల్ గా స్లాంటింగ్ లైన్ ఇచ్చి దానికి మళ్ళీ అప్ కర్వ్ షార్ట్ అప్ కర్వ్ ఇచ్చి దానికి లాంగ్ అప్ కర్వ్స్ ఎన్ని 3 1 2 3. ఇదేంటమ్మా అరు. అరు అంటే ఋషి. ఋషి అంటే తెలుసు కదా సెయింట్. చూడండి మనకి గుడి దగ్గర అది సాధువులు ఉంటారు ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసుకుని. వాళ్ళని ఋషి అని అంటారు. ఓకే ఋషి. చూడండి డౌన్ కర్వ్ రాసి దానికి స్లాంటింగ్ లైన్ స్మాల్ స్లాంటింగ్ లైన్ రాసి దానికి అప్ కర్వ్ షార్ట్ అప్ కర్వ్. నెక్స్ట్ లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. అరు ఋషి. అరు ఋషి. చూడండి 1 2 3 రావాలి. 1 2 3. లాంగ్ కర్వ్స్ ఎన్ని రావాలి. లాంగ్ 3 రావాలి. అప్ కర్వ్ ఎన్ని రావాలి. షార్ట్ 1 రావాలి. ఓకే షార్ట్ అండ్ 1 షార్ట్ కర్వ్ 1 లాంగ్ కర్వ్స్ ఎన్ని 1 2 3. ఓకేనా చూడండి మరి ఇదేంటమ్మా డౌన్ కర్వ్ రాసి దానికి చిన్న స్లాంటింగ్ ఇస్తూ అప్ కర్వ్ ఇవ్వాలి. ఓకే
దాని తర్వాత లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. ఇంకో విధంగా కూడా చెప్తాను చూడండి. షార్ట్ అండ్ 1, లాంగ్ టెన్స్ 3 1 2 3. అరు ఋషి. ఏంటమ్మా? అరు ఋషి. అరు ఋషి ఆఫ్టర్ అరు. ఈ లెటర్ని కాసేపు మీరు ప్రొలాంగ్ చేస్తూ రాయాలి. అరు అరు అనేసరికి మళ్ళీ అగైన్ సేమ్ ఇదే విధంగా ఊ ఊ ఎలా వచ్చిందో అరు అరు సేమ్ ఇంచుమించుగా ఒకేలా వస్తాయి, కానీ చిన్న తేడా ఉంటుందంటే. అది చూడండి. ఇదేంటమ్మా? డౌన్ కర్. ఇదేం కర్? డౌన్ కర్. చిన్న స్లాంటింగ్ ఇస్తూ దానికి అప్ కర్. ఇదేంటి? షార్ట్ అప్ కర్. చూడండి, షార్ట్ అప్ కర్. దానికి లాంగ్ అప్ కర్ 1 2 3. ఇచ్చి దానికి ఏం ఇవ్వాలి? దీర్ఘం ఇవ్వాలి. దీర్ఘం అనేది మీరు ఇప్పుడు వరకు ఇవ్వలేదు. దీర్ఘం అంటే ఇలా స్లీపింగ్ లైన్ పెట్టి దాని చివరి ఇలా 0 పెట్టాలి. ఓకేనా? దానికి ఇలా స్లీపింగ్ లైన్ పెట్టి చివరి ఇలా 0 పెట్టాలి. ఏంటి? స్లీపింగ్ లైన్ పెట్టి దానికి 0 పెట్టాలి. అరు ఋషి అరూరుక. అరువు చూడండి అమ్మా. అరువు చూడండి. ఇదేంటిది? డౌన్ కర్వ్. దాని చిన్న స్లాంటింగ్ ఇచ్చి దానికి అప్ కర్వ్, షార్ట్ అప్ కర్వ్. నెక్స్ట్ లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. ఎలాగేమా? మళ్ళీ డౌన్ కర్వ్, చిన్న స్లాంటింగ్ ఇచ్చి షార్ట్ అప్ కర్వ్. లాంగ్ అప్ కర్వ్స్ ఎన్ని? 1 2 3. దీర్ఘం. ఓకే, చూడండి ఇక్కడ సేమ్ అలాగే షార్ట్ కర్వ్ 1 వచ్చిందా? లాంగ్ కర్వ్స్ ఎన్ని వచ్చాయి? 1 2 3. సరే, షార్ట్ అప్ కర్వ్ 1 వచ్చింది, లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. ఇలాగా మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవడం. అరు ఋషి చెప్పాను. అరు అంటే రూక అంటే తెలుసు కదా, కాయిన్ మాట. రూకలు అనేవారు. ఇంతకుముందు మనం ఇప్పుడు రూపీస్ అని ఎలా అంటున్నాం, దాన్ని ఇంతకుముందు ఏమనేవారంటే రూపీస్ని కాయిన్ రూక అనేవారు. 1 రూపీ కాయిన్, ఇంకా 5 రూపీ కాయిన్. మనం చూస్తున్నాం కదా డబ్బులు ఏమంటారు, లేదా నోటులు కూడా. రూపీ నోట్లు ఉంటాయి కదా, 100 రూపీస్ నోటు, 100 రూపీస్ నోటు, 50 నోటు. ఇవన్నీ ఏంటంటారు? వీటిని డబ్బులు అంటారు. ఏంటమ్మా? ఏంటి అంటారు? డబ్బులు అంటారు. ఓకే, డబ్బులు ఏమంటారు? రూకలు అనేవారు పూర్వం. అది రూక అనే వర్డ్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఈ రూని యూజ్ చేస్తాం. ఈ రూని ఋషి రాసేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఒకసారి పిక్చర్స్తో కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? ఒక్కసారి మన పిక్చర్స్లో ఈ టిఎల్ఎంలో ఒకసారి చూద్దామమ్మా. ఒకసారి చూడండి. ఓకేనా? టిఎల్ఎం కదా. అప్పుడు టిఎల్ఎంలో మనం అక్షరాలన్నీ ఒక వరుస పద్ధతిలో ఇక్కడ రాసుకుని దాన్ని ఇక్కడ ఏ విధంగా పేస్ట్ చేస్తానో ఒకసారి చూడండి. సరదాగా మీకు కొంచెం యాక్టివిటీ, కొంచెం అట్రాక్షన్గా ఉండాలని నేను ఇవి పిక్చర్స్ అయ్యి మీకు టెక్స్ట్ బుక్ లేదు కదా, అందుకని మీ మైండ్లో కొంచెం బాగా ఫీడ్ అవ్వాలని చిన్న ప్రయత్నం. ఓకే, చూడండి. అమ్మ ఆఫ్టర్ ఆవు. ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు ఆఫ్టర్ ఈగా ఆఫ్టర్ అరు. స్మాల్ లెటర్ 1, స్మాల్ షార్ట్. ఈగా ఆఫ్టర్ ఉడతా. ఈగా ఆఫ్టర్ ఉడతా. ఉడతా ఆఫ్టర్ ఊయలా. ఉడతా ఆఫ్టర్ ఊయలా. ఊయలా ఆఫ్టర్ అరు. అరు ఎలా చెప్పానమ్మా? డౌన్ కర్వ్ యూజ్ చేసి చిన్న స్టాంటింగ్ ఇచ్చి అప్ కర్వ్, షార్ట్ అప్ కర్వ్ 1, లాంగ్ అప్ కర్వ్స్ 3 1 2 3. అరు ఋషి. నెక్స్ట్ అరు ఋషి ఆఫ్టర్ అరు. ఎలా రాయాలి? మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. షార్ట్ డౌన్ కర్వ్ యూజ్ చేసి చిన్న స్లాంటింగ్ ఇచ్చి నెక్స్ట్ షార్ట్ అప్ కర్వ్ 1, లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. దీనికి ఏం పెట్టాలమ్మా చెప్పాను? దీర్ఘం.
దీర్ఘం. మీకు పదే పదే అక్షరాలు ఎందుకు రాస్తున్నాను అంటే మీరు నేర్చుకునేది ఈ సంవత్సరమే కాబట్టి నేను అక్షరాలు పదే పదే రాస్తాను, ఎందుకంటే మీకు ఇవి బాగా జ్ఞాపకం ఉండాలి అని. ఓకే, చూడండి ఇప్పుడు చూసారా, ఇది దీనిలో ఫస్ట్ లెటర్ ఏమొస్తుందని చెప్పాను ఆల్రెడీ, నేను ఒకసారి అంటించాను మీకు లాస్ట్ క్లాస్లో. ఒకసారి మీకు ఇవన్నీ పిక్ చేసి చూపించాను. ఫస్ట్ లెటర్ ఏంటమ్మా? ఆ అమ్మ. ఫస్ట్ లెటర్ ఏంటి? ఆ అమ్మ. ఫస్ట్ లెటర్ ఏంటి? ఆ అమ్మ. చూసారా, ఆ అమ్మ. సెకండ్ లెటర్ ఏంటి? సెకండ్ లెటర్ చూడండమ్మా. సెకండ్ లెటర్ ఏంటి? సెకండ్ లెటర్ ఏంటి చెప్పండి. సెకండ్ లెటర్ ఏంటిది? ఆవు. ఏంటమ్మా మీరు నా వెనక్కి చెప్పాలి. ఆవు. ఏంటమ్మా ఇది? ఆవు. ఏంటమ్మా ఇది? ఆవు. ఏంటది? ఆవు. ఆవు ఆఫ్టర్ ఏంటి వస్తుంది చూడండి. నేను మర్చిపోతే మీరు నాకు గుర్తు చేయండి అమ్మా. చూడండి, ఇదేనా? వెరీ గుడ్, ఇదే. ఈ ఇల్లు. ఏంటమ్మా ఇది? ఈ ఇల్లు. ఏంటమ్మా ఇది? ఈ ఇల్లు. ఏంటిది? ఈ ఇల్లు. ఆ అమ్మ ఆఫ్టర్ ఆవు. ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆఫ్టర్ చూడండమ్మా, ఈ ఇల్లు ఆఫ్టర్ ఏంటిది? ఈ ఈగైనా గుర్తొస్తుందా మీకు? గుర్తొస్తుందా లేదా? చూడండి, ఈ ఈగ. ఇదేంటమ్మా ఇది? ఈ ఈగ. ఒకసారి ఈ ఈగ. ఏంటమ్మా? ఈ ఈగ. ఈ ఈగ ఆఫ్టర్. ఈ ఈగ ఆఫ్టర్ ఏంటమ్మా? చూడండి, ఈ ఈగ ఆఫ్టర్ ఊ ఉడతా. ఈ ఈగ ఆఫ్టర్ ఊ ఉడతా. ఊ ఉడతా. ఈ ఈగ ఆఫ్టర్ ఊ ఉడతా. ఈ ఈగ ఆఫ్టర్ ఊ ఉడతా. ఈ ఈగ ఆఫ్టర్ ఊ ఉడతా. చూడండి, ఊ ఉడతా ఆఫ్టర్. ఊ ఉడతా ఆఫ్టర్ ఏంటి? ఊ ఉయలా. ఊ ఉడతా ఆఫ్టర్ ఊ ఉయలా. ఊ ఉడతా ఆఫ్టర్ ఊ ఉయలా. సాగదీయాలమ్మా. ఊ ఉయలా. ఊ ఉయలా ఆఫ్టర్ కొత్త లెటర్ ఇది. చూడండి, స్మాల్ టర్న్ 1, లాంగ్ టర్న్స్ 3. స్మాల్ టర్న్ 1, లాంగ్ టర్న్స్ 3. అరు ఋషి. ఏంట్రా ఇది? అరు ఋషి. ఏంటిది? అరు ఋషి. అరు ఋషి. నెక్స్ట్ ఇంకొక కొత్త లెటర్ ఏంటిది? అరు రూకా. ఏంటమ్మా? అరు రూకా. చూసారా, కొత్త లెటర్ అరు రూకా. చూడండి, చూడండి ఇప్పుడు ఒకసారి చెప్పండి అమ్మా. ఆ అమ్మ. ఆ అమ్మ ఆఫ్టర్ ఆ ఆవు. ఆ ఆవు ఆఫ్టర్ ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆఫ్టర్ ఈ ఈగ. ఈ ఈగ ఆఫ్టర్ ఊ ఉడతా. ఊ ఉడతా ఆఫ్టర్ ఊ ఉయలా. ఊ ఉయలా ఆఫ్టర్ అరు ఋషి. అరు ఋషి ఆఫ్టర్ అరు రూకా. ఇప్పుడు స్లేట్ మీద ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి మనం? స్లేట్ మీద ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? స్లేట్ మీద స్లేట్ ఏ విధంగా ఉంటుంది మనకి? ఇలాగా స్క్వేర్ రూపంలో ఉంటుంది కదా. ఆల్రెడీ మీకు చెప్పాను స్లేట్ మీద ఎలా రాయించుకోవాలి. దాన్ని హాఫ్ పార్ట్ కింద చేసుకుని మీ డాడీతో కానీ మమ్మీతో కానీ ఎవరితో ఉన్నా రాయించుకోండి. ఓన్లీ ఇవాళ అరువే ప్రాక్టీస్ చేయాలి. నోట్బుక్లో కూడా అరువే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అరువు అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం పెద్ద లెటరు. అందుకని చూడండి, డౌన్ కర్వ్ యూజ్ చేసి స్లాంట్ పెట్టి షార్ట్ అప్ కర్వ్ 1, లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. ఓకే, ఇదేంటమ్మా? అరు ఋషి. నెక్స్ట్ మళ్ళీ డౌన్ కర్వ్ యూజ్ చేసి చిన్న స్లాంట్ ఇచ్చి అప్ కర్వ్, షార్ట్ అప్ కర్వ్ 1, లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3 దీర్ఘం. ఓకేనా? చూసారు, నాకే సరిపోలేదు పెద్ద లెటరు. మీరు నోట్బుక్ లో రాసేటప్పుడు కూడా బాక్స్ సెంటర్ కి రాయకూడదు, కార్నర్ నుంచి స్టార్ట్ చేయాలి. అది కూడా చెప్తాను. చూడండి, అరు ఋషి, అరు రూక. ఇది ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు నోట్బుక్ లో ఏ విధంగా రాయాలో ఒకసారి
ఒకసారి చెప్తాను చూడండి. ఓకేనా? మీకు ఇలా చెక్ రూల్ బుక్ ఉంటుంది కదా, నాకు చెక్ రూల్ బుక్ లేదు కాబట్టి నేను బోర్డు మీద డ్రా చేసుకున్నాను లైన్స్. ఇప్పుడు ఈ చెక్ రూల్ బుక్ లో మీరు అరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఒకసారి చెప్తాను, శ్రద్ధగా వినండి. ఫస్ట్ కీప్ డాట్ చేయండి. ఓకే, కీప్ డాట్. నెక్స్ట్ అరు ఎలా రాయమన్నాను? డౌన్ కర్వ్స్. అండ్ చూసారా, నేను లెటర్ మధ్యలో రాయట్లేదు, కార్నర్ కి రాస్తున్నాను. కార్నర్ కి రాస్తే మీకు లెటర్ అంతా బాక్స్ లో సరిపోతుంది. అదే మీరు సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తే లెటర్ అంతా సరిపోదు. ఓకే, చూడండి. అప్ కర్వ్, షార్ట్ అప్ కర్వ్ 1, లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. ఎవరు రాయమన్నారు? మీ పేరెంట్ రాయమన్నారు. మళ్ళీ డాట్, కీప్ డాట్. నెక్స్ట్ మళ్ళీ షార్ట్ అప్ కర్వ్, సారీ డౌన్ కర్వ్ and slanting. Give a small up curve and short up curve and long up curve 1 2 3. దీనికి ఏం పెట్టాలి? దీర్ఘం పెట్టాలి. ఏం పెట్టాలమ్మా? దీర్ఘం. అరు ఋషి అరూరుక. అగైన్ మళ్ళీ అరు ఋషి. షార్ట్ అప్ కర్వ్ 1, లాంగ్ అప్ కర్వ్ 1 2 3. వెరీ గుడ్. మళ్ళీ కీప్ డాట్. ఇక్కడ కూడా కీప్ డాట్. ఇక్కడ షార్ట్ అప్ కర్వ్ 1, లాంగ్ అప్ కర్వ్స్ 1 2 3. దీర్ఘం. ఇలా ఈ విధంగా మీ డాడీని బుక్ లో రాసి ఇమ్మని జాగ్రత్తగా బాగా ప్రాక్టీస్ చేయండి. స్లేట్ మీద కూడా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత బుక్ లో రాయండి. నెక్స్ట్ ఇక్కడ కీప్ డాట్ చేశాను కదా, ఇక్కడ డాట్ పెట్టిన చోట మీరు ఏమీ రాయనవసరం లేదు, అక్షరం కింద మట్టుకే రాయాలి. అరు ఋషి అరూరుక, అరు ఋషి అరూరుక అని చదువుతూ రాయండి. ఓకేనమ్మా? శ్రద్ధగా అన్ని హోంవర్క్స్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. ఓకే, బాయ్.